మాతృ సంస్థకు రావడానికి ఎలా అనిపిస్తోంది? చాలా హ్యాపీగా ఉంది. మాతృ సంస్థ అంటే మన వాళ్ళకి అంత తెలుగు వచ్చేలేదు తెలియదు, కానీ యాక్చువల్లీ నేనే క్లారిటీ ఇచ్చేస్తా. ఓకే. మన ఐ డ్రీమ్ అంటే నాకు ఎంత ఇష్టం అంటే, ఫన్ బిస్కెట్ అని వెబ్ సిరీస్ నేను ఇందులో స్టార్ట్ చేశాను. నాకు ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి మెమొరీ అని చెప్పాలి ఐ డ్రీమ్తో. ఎందుకంటే నాలో ఈ యాంగిల్ కూడా ఉందని నాకు కొత్తగా చూపించింది ఐ డ్రీమ్ మాత్రం. అది ఖచ్చితంగా నేను చెప్పగలను 100%. ఇప్పటికీ ఎవరైనా ఐ డ్రీమ్లో కొన్ని వీడియోస్ చూసి నాకు ఫోన్ చేసి, అన్న మీరు అప్పట్లో అలా ఉండేవారన్నా అంత యంగ్గా, ఇప్పుడు ఏంటన్నా ముసలోడు అయిపోయానంటే ఈ ఫన్ బిస్కెట్ ద్వారానే నన్ను చాలామంది ఆ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అందుకని సార్కి ఐ డ్రీమ్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అండ్ టిఎన్ఆర్ గారు నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్. సో నిజంగా ఇక్కడ ఈరోజు మళ్ళీ ఐ డ్రీమ్కి నేను రావడం యాజ్ ఏ, అప్పుడు వర్క్ చేశాను, ఇప్పుడు నేను ఒక గెస్ట్ కింద వచ్చాను, ఒక సినిమా ప్రమోషన్గా పాల్గొన్నాను. అది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఓదెలా 2 ఎంతో అద్భుతంగా ఉంది, ప్రేక్షకుల మనసులు కూడా గెలుచుకుంటూ ఉంది. మెయిన్గా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా థియేటర్లో ఉన్న వాళ్ళకి ఇస్తుంది అని తెలుస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. అందులో మీరు వన్ ఆఫ్ ద పార్ట్. మీకు ఎలా అనిపిస్తుంది? నాకు ఒక దేవాలయంలో కూర్చున్న ఫీల్ అయితే కలిగింది. ఎందుకంటే నా క్యారెక్టరే నాగసాధువు క్యారెక్టర్. సో అక్కడ డివోషనల్గా నిజంగానే చెప్పులు లేకుండానే మేము ఒక ఆ భావంతో యాక్ట్ చేసినప్పుడు నేను ఛత్రపతి శేఖర్ గారు అని చెప్పేసి ఛత్రపతి సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ వేశారు. ఆయన నేను ఇద్దరు శిష్యులు అనమాట. మాకు గురువు గారు ఉంటారు. ఓకే. సో మా శిష్యులు మేము కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాం, గురువుగారు దానికి జవాబు చెప్తూ ఉంటారు, కథ నడుస్తూ ఉంటుంది. ఇది నా క్యారెక్టర్. అయితే ఆ భక్తి భావన అనేది మేము చేసేటప్పుడే మాకు కలిగింది. సో థియేటర్లో మమ్మల్ని మేము చూసుకున్నప్పుడు నిజంగా చాలా మంచి, అంటే ఇంత పెద్ద స్కేల్ ఉన్న సినిమాలో మేము కూడా ఒక పార్ట్ అవడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. అండ్ తమన్నా గారి యాక్టింగ్ ఒక శివశక్తిగా ఆవిడ కూడా కనిపిస్తూ, ఏంటంటే ఇప్పటి వరకు తమన్నా గారిని మేము ఎలా, అంటే ప్రేక్షకులందరూ కూడా ఎలా చూశారంటే ఒక హీరోయిన్గా, సో ఆవిడ గ్లామర్తో కానీ అండ్ యాక్టింగ్తో కానీ ఎంతగానో వేశారు. కాకపోతే ఇందులో కంప్లీట్గా ఒక డివోషనల్ శక్తిగా కనిపించడం చాలా డిఫరెంట్గా అనిపించింది. అవును, లేదు నాకు కూడా ఫస్ట్ ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు హీరోయిన్ తెలియదు. నాకు 1 year బ్యాక్ ఆఫీస్కి పిలిచారు నన్ను, నేను వెళ్ళలేదు. అప్పుడు వేరే కారణాలు, నేను స్వయంభూ షూటింగ్లో ఉండి కుదరలేదు నాకు. సినిమా అంతా అయిపోయిందని తెలిసి నేను మామూలుగా జస్ట్ వేరే మన బాలాజీ ప్రసాద్ అని చెప్పేసి ఆయన కలవడానికి వెళ్ళాను. దీనికి వన్ ఆఫ్ ద రైటరు. ఆయన కలవడానికి వెళ్తే సినిమా అయిపోయింది ఇప్పుడు వచ్చారు ఏంటన్నా మీరు అని అన్నాడు. పర్లేదు నేను